నేను చెన్నైలో ఉన్నప్పుడు లేదంటే నెల్లూరులో ఉన్నప్పుడు రంగా గారు బతికుండేవాళ్ళు ఇక్కడ, వంగవీటి రంగా గారు. ఆయన బతికున్న రోజు వంగవీటి రంగా గారు బతికున్న రోజుల్లో నేను ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను గుర్తులేదు. నేను మొత్తానికి ఆయన చూశాను. నేను కలవలేదు, నేను చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. నాకు వంగవీటి రంగా గారు అంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు వెనకాల కనిపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా